ఓవైపు ఇంగ్లండ్తో భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకునేందుకు కుర్రాళ్లు ప్రయత్నిస్తున్నారు. కానీ కోహ్లీ, రోహిత్ లేని లోటు కనిపిస్తోంది. ఇద్దరూ లేకుండా భారత జట్టు దాదాపు దశాబ్దం తర్వాత ఆడుతోంది. రిటైర్మెంట్ ప్రకటించడంతో సీనియర్లను టెస్టుల్లో చూసే అవకాశం లేకుండా పోయింది. కోహ్లీ, రోహిత్ లేనందున ఇంగ్లండ్తో సిరీస్ పై కాస్త ఇంట్రెస్టు తగ్గిందనే వాదన ఉంది. సీనియర్లు మళ్లీ గ్రౌండ్లోకి ఎప్పుడెప్పుడు బరిలో దిగుతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆగస్టులో బంగ్లాదేశ్లో భారత్ పర్యటించబోతోంది. అక్కడ వన్డేలతో పాటు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటిస్తుంది. ఆసీస్తో 3 వన్డేలతో పాటు 5 టీ20ల్లో టీమిండియా బరిలో దిగుతుంది. ఆసీస్తో సిరీస్ కు ఇంకా 4 నెలల సమయం ఉన్న టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే 90,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని కథనాలొస్తున్నాయి. సిడ్నీ వన్డేకు సంబంధించిన టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులు ఎక్కువగా టికెట్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లను ఆస్వాదించేందుకు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. అమ్ముడైన టికెట్లలో భారత అభిమాన సంఘాలే 16% కొన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే పెర్త్లో అక్టోబర్ 19న జరగనుంది. అక్టోబర్ 23న అడిలెయిడ్ ఓవల్లో రెండో వన్డే ఉంటుంది. అక్టోబర్ 25న సిడ్నీలో మూడో వన్డే జరగబోతోంది. ఆ తర్వాత 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభం కాబోతోంది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో రోహిత్, కోహ్లీ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. బంగ్లాపై ఆడినా ఆడకపోయినా ఆస్ట్రేలియాలో మాత్రం బరిలో దిగడం ఖాయం. అందుకే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలోనే కోహ్లీ, రోహిత్ బరిలో దిగారు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడారు. ఐపీఎల్ తర్వాత పర్సనల్ లైఫ్ ను ఆస్వాదిస్తున్నారు. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పడంతో రోహిత్, కోహ్లీకి విశ్రాంతి దొరికింది. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు సీనియర్లు ఆడే అవకాశం ఉంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ కు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వబోతోంది. మెగా ఈవెంట్లో టైటిల్ నెగ్గి సీనియర్లు వన్డేలకు గుడ్ బై చెబితే బాగుంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ప్రపంచ కప్ వరకు ఫిట్నెస్ తో పాటు ఫామ్ ను కాపాడుకోవడం కీలకం. ఏజ్ అనేది సమస్య కాదని, ఫిట్నెస్, ఫామే కీలకమని ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన కోహ్లీ, రోహిత్ మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.